టీడీపీలో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి చేరిక వాయిదా పడింది. ఈ నెల 21న చంద్రబాబు సమక్షంలో చేరాలని పార్థసారథి భావించారు. అయితే అదే రోజు చంద్రబాబు అయోధ్యకు బయలుదేరి వెళ్లనున్నారు. పార్థసారథికి సీటు కేటాయింపుపై టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. పెనమలూరు సీటు కావాలని పార్థసారథి పట్టుబడుతున్నారు. అయితే టీడీపీ అధిష్టానం నూజివీడు ఆప్షన్ ఇస్తోంది. దీంతో పార్థసారథి సీటుపై టీడీపీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. రైట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, పార్థసారథి టీడీపీ చేరిక ఎందుకు వాయిదా పడింది? అంటే చంద్రబాబు నాయుడు అయోధ్య వెళ్తున్నందుక, లేదంటే సీటు కన్ఫర్మేషన్ కానందుక? అరుణ, ఏదైతే పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరికైతే వాయిదా పడింది. ఈ నెల 21న ఉదయం టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరాల్సి ఉంది. కానీ చంద్రబాబు అదే రోజు అయోధ్యకి వెళ్తున్నారు. అయోధ్య నుంచి ఆయనకి ఆహ్వానం అందింది. ఆ రోజు ఆ కార్యక్రమానికి చంద్రబాబు వెళ్తున్నారు. చంద్రబాబుతో పాటు ఎంపీ ఏదైతే రామ్మోహన్ నాయుడు కూడా కలిసి వెళ్తున్నారు. అందువల్ల ఆ రోజు అతనికి జాయినింగ్ సమయం లేదని చెప్పి చంద్రబాబు కార్యాలయ వర్గాలు అయితే తెలిపాయి. ఈ నేపథ్యంలోనే మరో రోజు జాయిన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆయనకి సీటు కేటాయింపుకి సంబంధం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీటు కేటాయింపుపై ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. పార్థసారథి పెనమలూరు, తాను మొదటి నుంచి పెనమలూరులోనే పోటీ చేస్తున్నాను, నాకు అదే సీటు కావాలని పట్టుబడుతున్నారు. టీడీపీ అధిష్టాన వర్గం మాత్రం ఏదైతే వారు నూజివీడుని తీసుకోమని చెప్తున్నారు. ఎందుకంటే నూజివీడులో చాలా కాలంగా 2009లోనే చివరిగా టీడీపీ గెలిచింది. ఆ తర్వాత మూడు ఎన్నికల్లో కూడా ఓడిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ గెలవాల్సిన అవసరం ఉంది, మీరు అక్కడ పోటీ చేయాలని చెప్పి పార్టీ ప్రయోజనాల దృష్ట్యా చెప్తున్నారు. అదికాక పెనమలూరులో ఒక సామాజిక వర్గానికి ఇస్తూ వస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికి మీరు నూజివీడు వెళ్ళమని చెప్పడం జరిగింది. కానీ పార్థసారథి కూడా అదే విధంగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఏ విధంగా ఏదైతే ఇక్కడ ఉయ్యూరు కావచ్చు, పెనమలూరు ఈ ప్రాంతంలో తనకు అనుబంధం ఉందని, తాను ఇక్కడే పోటీ చేస్తానని కూడా ఆయన చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టాన వర్గం కూడా కొంత నేతలతో కూడా చర్చిస్తుంది. స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు మాత్రం కొంత వ్యతిరేకిస్తున్నారు. పార్థసారథి ఇప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, కొంత స్థానికంగా వ్యతిరేకత ఉన్నది. ఈ నేపథ్యంలో పునరాలోచించాలని పార్టీ అధిష్టాన వర్గానికి కూడా కొంతమంది సీనియర్ నేతలు, పెనమలూరు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేతలు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ కూడా కొంత నచ్చజెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. పార్థసారథిని కూడా కోరుతున్నారు, పునరాలోచించుకోవాలి నూజివీడికి అని చెప్తున్నారు. ఏది ఏమైనా పార్టీలో పార్థసారథి చేరికైతే ఖాయంగా చెప్తున్నారు. ఏదైతే తర్వాత చంద్రబాబు సమయం ఇచ్చిన తర్వాత మరోసారి పార్టీలో చేరే అవకాశం అయితే ఉంది. కానీ సీటుపై ఇప్పుడు వరకు కూడా స్పష్టత అయితే లేదని చెప్పుకోవచ్చు. ఓకే రవిచంద్, థ్యాంక్ యూ.